హరిహర వీరమల్లు ఒక్క టికెట్ మీద 2 సినిమాలు చూపించారు. నాకు ఇప్పుడు అర్థమైంది క్రిష్ ఎందుకు ఈ మూవీ నుంచి బయటకు వచ్చేసాడు. అసలు స్టోరీని పక్కన పెట్టి ట్రెండింగ్ లో ఉన్న స్టోరీని యాడ్ చేయడం వల్ల. ఇంకా నాకు మూవీ ఎలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఈ మాత్రం ఉంటే చాలు సెకండ్ హాఫ్ సినిమా కుమ్మేస్తుంది అని అనుకున్నా. కానీ హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. నాకు తెలిసి ముందు అనుకున్న స్టోరీ వేరు, తర్వాత యాడ్ అయిన స్టోరీ వేరు. అలా వేరే స్టోరీని యాడ్ చేయాలని ఎవరికి అనిపించిందో కానీ వాళ్ళకు ఒక పెద్ద దండం పెట్టాలి. ఆల్రెడీ టైటిల్స్ లో వేశారుగా ఒక పెద్ద మనిషి పేరు. ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కి ఇన్పుట్స్ ఇవ్వడం మానేస్తారో అప్పుడే మూవీస్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫైట్, అలాగే కుస్తీ ఫైట్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఇంకా సెకండ్ హాఫ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఫస్ట్ డైరెక్టర్ కి అంత ఎక్స్పీరియన్స్ లేదు, పాపం ఆయన ఏం చేస్తాడు. అసలు సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ విఎఫ్ఎక్స్ అయితే అబ్బో దండం పెట్టాలి. అసలు గుర్రాలతో వీళ్ళు చేసే విన్యాసాల గురించి ఏం చెప్పాలి, ఎలా వర్ణించాలి. సీరియల్లో వీటికంటే బెటర్ అవుట్పుట్ ఉంటుంది. ఒక మంచి కథ ఉంది, బందిపోట్లో చూపించి ఓన్లీ కోహినూర్ డైమండ్ మీద మూవీని తీసుకెళ్లుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో అయితే అనవసరమైన సీన్స్ పెట్టి డ్రాగ్ చేసి సావగొట్టారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మాత్రం కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం. అసలు ఏం లేని సీన్స్ ని కూడా బాగా ఎలివేట్ చేశారు. ఇంకా నిధి అగర్వాల్ క్యారెక్టర్ ని బాగా చూపించి మళ్ళీ ఆ క్యారెక్టర్ ని కూడా యూజ్లెస్ చేసేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నారు లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా. కానీ సెకండ్ హాఫ్ లో లుక్స్ బాగాలేవు, అలాగే యాక్టింగ్ కూడా అంత గొప్పగా లేదు. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటది, అది పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు, అది బాగా అనిపించింది. అక్కడ ఎమోషన్ ఇంకొంచెం వర్కౌట్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా క్రిష్ డైరెక్ట్ చేసిన పోర్షన్స్ వరకు సినిమా బాగానే అనిపించింది. కానీ జ్యోతి కృష్ణ వచ్చాక అసలు ఏం బాగాలేదు. స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, టోటల్ వేస్ట్ అనిపించింది. ఎక్కడా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోయారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఉన్నంత బాగా సెకండ్ హాఫ్ ఉండి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఇంకా ఓజీ మీదే ఆశలన్నీ.